నమస్కారం తెలుస్తుందా? నమస్కారం పెట్టొచ్చుగా. నమస్కారం. నమస్కారం. నన్ను ఎందుకు పిలిచారు? ఉండండి. 8 మందికి ఎందుకు 4 ఫైళ్ళు తిరుగుతున్నాయి? ఎవడప్పిచ్చే డబ్బులు? నువ్వు మన సౌకర్పేట డాను కదా? నేను సెలూన్లో చూసానే. సెల్ఫ్ షేవ్ చేసుకోలేవు, నువ్వు డాన్ వేలా అయ్యో? కత్తెలా పట్టుకుంటావు? ఓనుకే చూసారా చూసారా చూసారా? ఇంత మాట్లాడుతున్నాడు, కూర్చొని బిస్కెట్లు తింటున్నాడు. ఒక డాన్ అనేవాడు గోల్డ్ బిస్కెట్లు స్మగ్లింగ్ చేయాలి, కూర్చొని బిస్కెట్లు తినకూడదు. అందులోనూ టీలో ముంచుకొని మరీ తింటున్నావు. ఎందుకు బాబు కోపం తెచ్చుకుంటున్నావు? నేను షుగర్ ఇదిగో చూడు జొంగ, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. మాట్లాడి పరిష్కరించుకోవడం కోసమే నిన్ను పిలిపించాం. మాట్లాడాలనుకుంటే ఫోన్లో మాట్లాడొచ్చుగా. అందుకే కదా ఫోన్ కనిపెట్టింది. హ్యాపీ అవర్ స్కీమ్ ఉంది కదా, నైట్ అంతా మాట్లాడుకోవచ్చు. అందరం కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకునే వాళ్ళం కదా. లేబే ఎందుకు కొట్టావా? పంచాడు కొట్టుకుని యూనియన్ మీటింగ్ ఏంటంటే? ఇదిగో చూడు జొంగ, నీలాంటోడని 1000 మందిని చూశాను. ఇంత మాట్లాడుతున్నావే. పులితోలు కుమార్ ఏమయ్యాడు? వెల్లింగ్ రవి ఏమయ్యాడు? బొట్టు కన్నారు ఏమయ్యాడు? జిమ్ము 7 కొండలు ఏమయ్యాడు? ఏంటేమయ్యాడు? ఏమయ్యాడు? 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 ఏంటి ఏమయ్యాడు? 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 చచ్చిపోయారయ్యా. ఏంది బెదిరిస్తున్నావా? ఇదిగో చూడు జొంగ, అందరం వ్యాపారాలు చేసుకుంటున్నాం, నువ్వు మాత్రం దూసుకెళ్ళిపోతూ ఉన్నావు. మిగతా వాళ్ళు ఎలా బతకాలి? మర్డర్, కిడ్నాప్ అన్నిటికీ మన డాన్ యూనియన్ లో ఒక రేట్ ఉందమ్మా. నువ్వేంటి ఒక మర్డర్కి ఇంకో మర్డర్ ఫ్రీ అంటున్నావు? అందుకని అందరు నీ వెనకాల వస్తున్నారు. మార్చుకో, అందరికీ పంచివ్వు. ఇంకేంటి? నేనేమన్నా మామిడికాయలు వ్యాపారం చేస్తానా? బద్దలు కట్ చేసి ఉప్పు కారం రాసి అందరికీ ఇవ్వడానికి? చూడమ్మా, ఈ చోటుకి నేను చాలా కష్టపడొచ్చాను. నన్ను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి నేను ఏమైనా చేస్తాను. నీ వల్ల అయితే నువ్వు కూడా చెయ్యి, లేదనుకో తొక్కి పారేసి వెళ్ళిపోతాను. ఇంకోసారి యూనియన్ నుంచి నా కోసం ఎవడైనా వచ్చాడు, తర్వాత సోబరాజ్ అని ఒకడు ఉండేవాడు ఏమయ్యాడు అన్నట్టు అయిపోతాడు. తీయరా బండి. మనం నడిచే కదా వచ్చా. అన్నకి కాల్ టాక్సీరా. యూనియన్ డబ్బులేగా, నీ భాగం తీసుకోరా. వాడు యూనియన్ మెంబరే. అవునండి, లైఫ్ మెంబర్ని. ఇతనికి మనలాగా మందు అక్కర్లేదు, మగువు అక్కర్లేదు. మరెందుకు మనీ ఏడుతున్నాడు? పాత సినిమా ప్యారడైజ్ థియేటర్ ఉంది కదా, అది వాళ్ళ పూర్వీకుల ఆస్తట. దాన్ని రెడ్డి గారి దగ్గర నుంచి విడిపించాలని డబ్బు కూడబెడుతున్నాడట. అందువల్లే మనం వ్యాపారం చేయకుండా చేస్తున్నాడు. వాడికి థియేటర్ కావాలా? సరే, ఆడికి ఆ థియేటర్లో సినిమా చూపించేద్దాం, ఓకేనా? కొరియన్ కంపెనీ వాళ్ళు మల్టీప్లెక్స్ కట్టాలని స్థలాన్ని అడిగారు కదా, వాళ్ళని ఆ రెడ్డి గారి మీదకి వసగలిగితే మనకి ఒక్కని పోయినా ఆడికి 2 కళ్ళు పోతాయి. ఎలా ఉంది? పాత బుర్ర కదా, అందుకే చక్కగా పథకం వేస్తున్నాం. మే చిరుమింగ్. ఏమండి, మీ కథ స్టార్ట్ అయినప్పటి నుంచి జెంట్స్ టాయిలెట్లో ఉన్నంత ఫీలింగ్ ఉందండి. మొత్తం మగవాళ్లే ఉన్నారు. మీరు కూడా ఒక తమిళ అమ్మాయి అందంగా ఉంటుందని చెప్పారు కదా, ఆ తర్వాత తను రాలేదా? ఎందుకు రాలేదు? వచ్చింది. తన దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. జంగగారు మిమ్మల్ని మీట్ பண்ணணும். పెళ్ళంటే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.